శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామము 45వ శ్లోకము మరియు అర్థము. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతరా. పరాశక్తి అయిన అమ్మ నిష్ప్రపంచగా విశ్వం యొక్క నిరంతర కదలికలు, సంక్లిష్టతలు, అనుబంధాలు మరియు ఆందోళనలకు లోబడక శాశ్వతమైన స్వేచ్ఛ, షరతులు మరియు బాహ్య మార్పులకు ప్రభావితం కాకుండా స్వచ్ఛమైన చైతన్యంతో ఎవరి మద్దతు అవసరం లేకుండా జననం, మరణం మరియు క్షయం దాటి నిర్వికారంగా కనిపిస్తుంది. అమ్మ నిర్గుణగా, ఎటువంటి అసంపూర్ణతలు లేని, మలినాలకు అతీతంగా ఉన్నది మరియు నిరాకారగా, ఎటువంటి రూపము లేనిది, అవ్యక్తమైనది, అతీంద్రియమైనది. నిరాశ్రయగా, ఎటువంటి ఆశ్రయము, ఆధారము, ఆసరా కోరనిది, ప్రాథమిక అవసరాలకు అతీతమైనది మరియు భావనాత్మక విస్తరణల నుండి విముక్తి పొందినది. నిత్యశుద్ధగా, నైతిక, అనైతిక విషయాలతో సంబంధం లేకుండా, నిత్యముక్తగా, కర్మ మరియు భౌతిక పరిమితులకు అతీతంగా, నిరవధ్యగా, అంతరం మరియు మార్పు లేని రూపం, విరామం, విభజన, గుణకారం, పెరుగుదల లేదా క్షీణత లేకుండా శాశ్వతంగా ఒకే విధంగా ఉంటుంది. అంతరాలు లేకుండా, విచ్ఛిన్నం కానీ సజావుగా ఉండే స్వభావముతో, అభ్యంతరకరమైన మానవ అజ్ఞానం నుండి ఉత్పన్నమయ్యే ఏ విధమైన అతిక్రమణ, అవమానం లేదా లోపానికి అతీతంగా ఉందని సూచిస్తుంది. నిత్య బుద్ధగా, కళంకం లేని అతీతమైన స్వభావముతో, స్వచ్ఛమైన శాశ్వత స్థితిలో లౌకిక విషయాల తాకిడికి గురి కాకుండా, నిత్య జ్ఞానిగా, అజ్ఞానమును పారద్రోలెడిది అయిన అమ్మ బ్రహ్మ యొక్క లక్షణముతో అంతర్లీనంగా, శాశ్వతంగా, అత్యున్నత జ్ఞానముతో, నిరంతరం మేల్కొన్న స్పృహ స్థితిలో స్వయం ప్రకాశముగా, ప్రపంచం యొక్క బంధాల నుండి శాశ్వతంగా విముక్తి పొంది మోక్ష స్వభావం కలిగినది. అమ్మ బాహ్య సంబంధాల ప్రభావాల నుండి విముక్తి పొంది నిర్మలగా, అన్ని మలినాల నుండి విముక్తితో, ఎటువంటి పరివర్తన లేదా మార్పు లేని అంతిమ వాస్తవికతతో కూడి, భావోద్వేగం లేని ప్రశాంతముగా, స్థిరముగా, నిశ్చలముగా, నిర్జీవముగా, నిష్క్రియాత్మకం అనగా వ్యక్తీకరణ లేనిదై, ఎటువంటి భావోద్వేగాలను చూపించని స్థితిని వర్ణిస్తుంది. అంతిమ బ్రహ్మంగా అమ్మ లలితాదేవి శాశ్వతంగా స్వచ్ఛమైనది మరియు పరిపూర్ణమైనది. సంపూర్ణ చైతన్యమునకు అంతర్గత ఆత్మ ఆధారం అని, ప్రతిదానిలోనూ సారాంశంగా నివసిస్తూ అందరికీ మార్గదర్శకం అవుతుంది. స్వస్తి.